నమస్కారం, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి సభతో ముగిసిన సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర. చంద్రబాబు హామీలతో నేను పోటీ పడనంటూ స్పష్టం. పులివెందుల బహిరంగ సభలో సీఎం జగన్ భావోద్వేగం. రాజకీయంగా ఎదుర్కోలేకే కుటుంబాల మధ్య చిచ్చు పెడుతున్నారంటూ ఆరోపణ. కరప మండలం నడకుదురులో కురసాల కన్నబాబు విస్తృత ప్రచారం. అడుగడుగున హారతులు పడుతూ స్వాగతం పలికిన మహిళలు. ఏపీ వ్యాప్తంగా ఈ రోజుతో ముగియనున్న నామినేషన్ల పర్వం. బుధవారం ఒక్కరోజే 226 నామినేషన్ల దాఖలు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి సభతో సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర ముగిసింది. ఈ సభను ఉద్దేశించి సీఎం జగన్ మాట్లాడుతూ కరోనా కష్టకాలంలోనూ బటన్లు నొక్కడం ఆపలేదని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను డోర్ డెలివరీ చేసిన చరిత్ర మన ప్రభుత్వానిదే అన్నారు. కోట్లాది మంది పేదలకు పంచామని వివరించారు. రాష్ట్రంలో విప్లవాత్మక మార్పు వచ్చిందని మేనిఫెస్టోలో పేర్కొన్న 99% హామీలు నెరవేర్చామని అన్నారు. జగన్ కు ఓటేస్తేనే ప్రస్తుత పథకాలు కొనసాగుతాయని, చంద్రబాబుకు ఓటేస్తే అవి ఆగిపోతాయని తెలిపారు. మరో 18 రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయని, మీ కుటుంబాల్లో మంచి జరిగి ఉంటేనే వైసీపీకి ఓటు వేయాలని కోరారు. అందరూ ఇంట్లో కూర్చుని ఆలోచించుకుని మాట్లాడుకుని ఎవరికి ఓటు వేయాలో నిర్ణయించుకోవాలని జగన్ సూచించారు. ఇవి ఎమ్మెల్యేలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కాదని, పేదల ఆత్మ గౌరవానికి సంబంధించిన ఎన్నికలని అన్నారు. తనను నమ్ముకున్న ప్రజలను మోసం చేయనని, చంద్రబాబు పెట్టే వాగ్దానాల వేలంలో తాను ఉండబోనని అన్నారు. చంద్రబాబుకు వాగ్దానాలు ఇవ్వడమే తప్ప వాటిని అమలు చేయరని, తాను మేనిఫెస్టోలో పెడితే ఖచ్చితంగా అమలు చేసి తీరుతానని స్పష్టం చేశారు. ఈ 58 నెలల కాలంలోనే గ్రామ స్వరాజ్యం సిద్ధం, పట్టణాల్లో సైతం ఇంటింటికి పౌర సేవలు కూడా సిద్ధం. దేశ చరిత్రలో తొలిసారిగా ఈ 58 నెలల కాలంలో ఎక్కడా కూడా లంచాలు లేకుండా, ఎక్కడా కూడా వివక్ష లేకుండా ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు, మళ్ళీ చెప్తా ఉన్నా, ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు ప్రతి ఇంటికి డోర్ డెలివరీ చేసిన ప్రభుత్వ వ్యవస్థ సిద్ధం. ఈ 58 నెలల కాలంలోనే 1వ తేదీ సూర్యోదయానికి ముందే, అది ఆదివారమైనా సెలవు దినమైనా కూడా ఇంటికే వచ్చి 3,000 పెన్షన్ ఇచ్చే వాలంటీర్ల వ్యవస్థ సిద్ధం. ఇది మీ బిడ్డ ప్రభుత్వం సమాజాన్ని సిద్ధం చేసిన తీరు. మరో 18 రోజుల్లో ఎన్నికలు జరుగుతూ ఉండగా నిర్వహిస్తా ఉన్న సభ పేరు మాత్రమే కాదు సిద్ధం సభ. ఈ 58 నెలలుగా పేదల జీవితాలను ప్రతి రంగంలోనూ కూడా మార్చుకుంటూ వస్తూ మరో 5 ఏళ్లలో ఈ మార్పులన్నీ కూడా కొనసాగాలి అని ఇంటింటికి వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళంతా కూడా మరో 100 మందికి కూడా వివరించి చెప్పి ఆ అవసరాన్ని చెప్పే సభే, ఆ అవసరాన్ని చెప్పే అవసరమే ఈ సిద్ధం. తాను ఇలాంటి 4 మంచి పనులు చేశానని చెప్పలేని ఈ చంద్రబాబు రోజు నన్ను తిట్టించడము, వాళ్ళ ఛానళ్ళు, వాళ్ళ పత్రికల్లో అదో ఘనకార్యం అన్నట్టుగా చూపించడము, ఇది గొప్ప రాజకీయం అవుతుందా అన్నది ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. మరో వంక మన ప్రభుత్వం వల్ల ఒక కుటుంబంలో వారి పిల్లల చదువుల్లో, అక్క చెల్లెమ్మల సాధికారతలో, అవ్వ తాతలకు అందిన మనశ్శాంతిలో, రైతన్నలకు అందిన ఆత్మస్థైర్యంలో, సామాజిక వర్గాలకు దక్కిన ఆత్మ గౌరవంలో ఎలాంటి మార్పులు తీసుకురాగలిగామో అన్న కనీసపు ఆత్మ విమర్శ గాని, టీడీపీ గాని, బాబుకు దరువు వేసే ఎల్లో మీడియా గాని ఏనాడైనా ఆత్మ విమర్శ చేసుకోవడం మీరెవరైనా చూశారా అని అడుగుతా ఉన్నా.
అసెంబ్లీ ఎన్నికల నామినేషన్లకు ఇవాళ చివరి రోజు కావడంతో చాలా మంది నేతలు ఇవాళ నామినేషన్లు దాఖలు చేసేందుకు సిద్దమయ్యారు. గురువారం పులివెందులలో వైసీపీ అభ్యర్థిగా పార్టీ అధినేత సీఎం వైఎస్ జగన్ నామినేషన్లు దాఖలు చేసేందుకు తరలి వెళ్లారు. దానికంటే ముందుగా పులివెందులలోని సీఎస్ఐ గ్రౌండ్ లో జగన్ భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ప్రజలను ఉద్దేశించి ఈ సభలో ప్రసంగించారు. కరువు ప్రాంతంగా ఉన్న పులివెందులకు కృష్ణా జలాలు వస్తున్నాయని, తన తండ్రి ఆ మహానేత దివంగత నేత వైఎస్ఆర్ వల్లే ఈ అభివృద్ధి పరుగులు అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. గురువారం ఉదయం నామినేషన్ కోసం పులివెందుల వెళ్లిన సీఎం జగన్ అంతకుముందు సీఎస్ఐ గ్రౌండ్ లో జరిగిన బహిరంగ సభలో భావోద్వేగంతో మాట్లాడారు. తనపై లేనిపోని ముద్రలు వేసి దెబ్బతీయడానికి కుట్రలు చేస్తున్నారని, ఆ కుట్రలో ఇప్పుడు వైఎస్ఆర్ వారసులని కొందరు ముందుకొస్తున్నారని అన్నారు. తనను రాజకీయంగా ఎదుర్కోలేక వీళ్లంతా ఏకమయ్యారని అన్నారు. మొత్తంగా వైఎస్ఆర్ గారి పేరునే తుడిచి వేయాలని, కనబడకుండా చేయాలని ప్రయత్నిస్తున్న వారికి ఓటు వేయటము అనంటే దానివల్ల ఎవరికి లాభము అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. అటువంటి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే, మన ఓట్లు చీలిస్తే వచ్చే లాభం బాబుకు, బీజేపీ కూటమికి కాదా అని అడుగుతా ఉన్నాను. ఈ సందర్భంలో నేను ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉండా. ఇదంతా కూడా మన ఓట్లను విడగొట్టి వాళ్ళను గెలిపించాలనే ప్రయత్నం కాదా అని అడుగుతా ఉన్నాను. ఈ సందర్భంగా అందరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. అసలు ఎవరికి వైఎస్ఆర్ గారి మీద ప్రేమ ఉంది అన్నది ప్రతి ఒక్కరూ కూడా గమనించమని అడుగుతా ఉన్నా, ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఎవరికి పులివెందుల కడప గడ్డ మీద ఎవరికి ప్రేమ ఉంది అన్నది ప్రతి ఒక్కరూ కూడా గమనించమని కోరుతా ఉన్నా. ఈరోజు అవినాష్ అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పలేని వీరంతా చిన్న పిల్లాడైనా అవినాష్ను దూషించడం, అవినాష్ను తెరమరుగు చేయాలనుకోవడం ఎంతటి దారుణమైన కార్యక్రమమో అన్నది ప్రతి ఒక్కరూ కూడా గమనించమని అడుగుతా ఉన్నా. మా అందరికన్నా చాలా చిన్నోడు అవినాష్, చాలా చాలా చిన్న పిల్లోడు. అటువంటి పిల్లోని జీవితం నాశనం చేయాలని చెప్పి నిజంగా ఇంత పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా కుట్రల్లో భాగమవుతా ఉన్నారంటే నిజంగా వీళ్ళంతా మనుషులేనా అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నా. ఆంధ్రప్రదేశ్లో లోక్సభ అసెంబ్లీ స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ ఇవాళ్టితో ముగియనుంది. ఎన్నికల్లో పోటీకి యువత ఎక్కువగా మొగ్గు చూపుతూ ఉండడంతో ఈసారి నామినేషన్లు భారీగా దాఖలవుతున్నాయి. బుధవారం ఒక్కరోజే ఎంపీ స్థానాలకు 203 మంది, అసెంబ్లీ స్థానాలకు 1123 మంది నామినేషన్లు దాఖలు చేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ప్రారంభమైన కూటమి అభ్యర్థుల నామినేషన్ మహోత్సవం ఉత్సాహంగా జరిగింది. సుల్తానానగరం ఆంజనేయ స్వామి గుడిలో పూజల అనంతరం బాలశౌరి, కొల్లు రవీంద్ర ర్యాలీగా కలెక్టరేట్ కు బయలుదేరి వెళ్లి నామినేషన్ వేశారు. 3 స్తంభాల సెంటర్, కోనేరు సెంటర్, రేవతి సెంటర్, లక్ష్మీ టాకీస్ సెంటర్ మీదుగా ఈ ర్యాలీ కొనసాగింది. ఈ నామినేషన్ మహోత్సవానికి అశేషంగా ప్రజలు తరలివచ్చారు. మచిలీపట్నం పార్లమెంట్ కి అలాగే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి నామినేషన్ల కార్యక్రమం ఈరోజు మచిలీపట్నంలో పెద్ద ఎత్తున మరి స్వచ్ఛందంగా ప్రజలు, అనేక మంది యువత, మహిళలు వచ్చి మరి ఆశీర్వదిస్తూ అడుగడుగునా నీరాజనాలు పలుకుతూ దాదాపు 6 గంటల పైన మరి వాళ్ళందరూ కూడా ఊరేగించుకుంటూ కలెక్టరేట్ తీసుకురావడం జరిగింది. నిజంగా ఇది గతంలో ఎప్పుడు జరగనంత అద్భుతంగా ఈ కార్యక్రమం జరిగింది. ఉదయం నుంచి కూడా అందరూ స్వచ్ఛందంగా వచ్చి సర్వమత ప్రార్థనలు చేసుకుంటూ ఇంటి దగ్గర నుంచి ఆశీర్వాదాలు ఇస్తూ అడుగడుగునా నీరాజనాలు పలుకుతూ రాష్ట్ర నాడి మచిలీపట్నం నాడి. మచిలీపట్నంలో ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం అది ఏర్పడుతుంది అనే దానికి ఇవాళ జరిగినటువంటి ఈ ర్యాలీనే దానికి ఒక ఉదాహరణ. స్వచ్ఛందంగా సుల్తాన్ నగర్ ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు వేలాది మంది అభిమానులు, ఒక పక్క జనసేన, మరి ఒక పక్క తెలుగుదేశం, బీజేపీ అందరూ అభిమానులతో కలిసి బ్రహ్మాండమైనటువంటి ర్యాలీతో వచ్చి ఈరోజు నామినేషన్స్ వేసాం. నామినేషన్ జరిగిన తీరు చూస్తూ ఉంటే డెఫినెట్గా ఈరోజు కూటమి అధికారంలోకి రాబోతుంది అనేటువంటి విషయం ఇక్కడ స్పష్టంగా తెలుస్తూ ఉంది. మచిలీపట్నంలో అందరూ చాలా బ్రహ్మాండంగా మా ఇద్దరిని ఆశీర్వదించారు.
మెగాస్టార్ చిరంజీవిని విమర్శించే స్థాయి వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డికి లేదని తక్షణమే సజ్జల చిరంజీవికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులస్తులు ఉద్యమిస్తారని ఆంధ్ర కాపు సద్భావన సంఘం రాష్ట్ర అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి యేసుదాసు హెచ్చరించారు. కాకినాడ కచేరీపేటలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వాసిరెడ్డి యేసుదాసు మాట్లాడుతూ తక్షణమే సజ్జల చిరంజీవికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మీడియా సమావేశంలో మాధవరపు పట్టాభిరామయ్య, నిరంజన నాయుడు, తిరుమలరావు, వాసిరెడ్డి జ్యోతి వీరకుమార్, పామర్తి కోటేశ్వరరావు, గుర్రాల శ్రీనివాస్, బాజిబోయిన వెంకటేష్ నాయుడు పాల్గొన్నారు. చిరంజీవి గారిని ఉద్దేశించి మాట్లాడిన సజ్జల రామకృష్ణారెడ్డి గారికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శిగా చిరంజీవి గారికి క్షమాపణ చెప్పమని డిమాండ్ చేస్తా ఉన్నాం. సజ్జల రామకృష్ణారెడ్డి నీ స్థాయి మర్చిపోయి నువ్వు ప్రభుత్వం ముఖ్య సలహాదారు కింద ఉన్నావు. ఈ రాష్ట్రంలో ప్రజలు కట్టిన సత్యం డబ్బులతో నువ్వు జీతం తీసుకుంటూ ఎలక్షన్ కోడ్ని ఉల్లంఘించి నువ్వు మాట్లాడి చిరంజీవి గారిని అడవి పందని, తోడేలని, మరోటని విమర్శించి మాట్లాడటం ఇది నీకు తగదని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తాను. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం 70 మందిని సలహాదారుల కింద పెట్టుకుంది. ఈ 70 మందికి ఇచ్చే జీతాల్లో ప్రభుత్వం మేమంతా పనులు కట్టిన డబ్బు నువ్వు సజ్జల రామకృష్ణారెడ్డి సలహాదారులకు రిజైన్ చేసి వైసీపీ కండు వేసుకుని మాట్లాడినా కూడా ఏ జన్మెత్తినా ఈ రాష్ట్రంలో ఉన్న రెడ్డి కులస్తులు కూడా చిరంజీవి గారి కాలు కూడా పోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. గత 30 సంవత్సరాలుగా రాత్రులుగా పగలుగా కష్టపడి ఈరోజు ఈ రాష్ట్రంలోనే దేశంలోనే ఒక గొప్ప సినీ నటుడు, దాంతో పాటు మరి ఈరోజు పద్మభూషణం అవార్డు కూడా తీసుకున్న వ్యక్తి ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే అది చిరంజీవి గారు. అటువంటి వ్యక్తిని నీ స్థాయి మర్చిపోయి నువ్వు మాట్లాడి ఈరోజు మాట్లాడుతూ ఉన్నావు. చిరంజీవి గారు ఒక పిలుపునిస్తే నువ్వు కానీ నీ అనుచరులు కానీ కొట్టుకుపోతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నావు. ఎప్పటికప్పుడు చిరంజీవి గారిని నీ కులస్తులు అవమానిస్తా ఉన్నారు. చాలాసార్లు అవమానించారు. గుర్తుపెట్టుకోండి, ఒకేసారి వడ్డీ పాయిదాలతో చెల్లించి టైం వస్తూ ఉంది. సాక్షి పత్రిక, మీ సాక్షి టీవీ చిన్నాన్ని నరికేసి గొడ్డలతో సరిపేసి ఆటగాడకు వచ్చిందని చెప్పారు. అంటే మీ మాయమాట ఎన్నాళ్ళు చెప్తారు, ఎన్నాళ్ళు పప్పు గడుపుకుంటారు మీరు. అదేవిధంగా ఇప్పుడు మీరు మాట్లాడుతూ ఉన్నారు. ప్రతిదీ ఏటనగానో కొనసాగదు. నిజం కొంచెం లేట్గా తెలుస్తుంది. అబద్ధం మీరు ఇప్పుడు కాసేపు ప్రకటనలు.